భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం 2026 సంవత్సరంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న ఆలోచనతో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. అదే ఆలోచన ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని వాళ్ళ తాలూకు ఆలోచన కూడా. ఎందుకనంటే ఇద్దరు నాయకులు ఉత్తరాంధ్రని చాలా ఇన్డెప్త్ గా స్టడీ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాంతాన్ని ఈ రోజు అప్గ్రేడ్ చేసుకుని ప్రపంచ పటంలో పెట్టాలన్న ఆలోచన ఈ రోజు నాయకులుగా వాళ్ళిద్దరిలో ఉంది. దానికి బేస్ ఈ యొక్క ఎయిర్పోర్ట్ తాలూకా యాక్టివిటీ దానికి బేస్ గా ఫార్మ్ అవుతుంది. ముఖ్యంగా ఒక ముక్కలో చెప్పాలనంటే ఈ ఎయిర్పోర్ట్ అవ్వడంతో ఇండైరెక్ట్ గా గానీ డైరెక్ట్ గా గానీ సుమారు 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ ఎయిర్పోర్ట్ ద్వారా మనకు లభిస్తుంది. ఒక 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం. అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈ రోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈ రోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభోత్సవం కానుంది.